కొంతమంది విషయంలో ఏమవుతుందంటే వారి యందు ఒక గొప్ప విభూతి ఉన్నది, దానితో పాటే అది కనపడకుండా ఉండడానికి ఫలానా రూపంలో బూది కప్పి ఉంది. ఆ బూది తొలగిపోయేటట్టుగా ఊదితే వీళ్ళు వృద్ధిలోకి వస్తారని కనిపెడతారు కొంతమంది. కనిపెట్టి దారి చేస్తారు. ఆ దారి చేసిన వారు ఎవరున్నారో వారి వలన ఆ విభూతి కలిగిన వ్యక్తి ద్వారా సమాజమునకు కోట్ల కోట్ల మందికి మహోపకారం జరుగుతుంది. ధర్మరాజు గారు ఒక ప్రణాళిక వేసుకోవడం ఒక ఎత్తు. ధర్మరాజు గారు ప్రణాళిక వేసుకుని తన సోదరులతో కలిసి వెళ్ళిపోతుంటే ధర్మరాజు వెళ్ళిపోయాడు, నకుల సహదేవులు వెళ్ళిపోయారు, భీమార్జునులు యుద్ధం చేస్తున్నారు అన్నది లెక్క కట్టగలిగినటువంటి సమర్థత కృష్ణ భగవానుడి. ఆయన భగవానుడు అని వదిలిపెట్టే ప్రయత్నం చెయ్యకండి. నాయకత్వ లక్షణమన్నది ఎలా ఉంటుందో, ఎంత జాగరూకులై ఉంటారో పరిశీలించడము అనేటటువంటిది ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. చూడడం అందరూ ఈ రెండు కళ్ళతోటే చూస్తారు. పరిశీలన అనేటటువంటిది మనసుకి సంబంధించినదై ఉంటుంది. మనసుకి అటువంటి అధ్యవసాయం ఏర్పడినప్పుడు వాళ్ళు నవయుగ వైతాళికులు అవుతారు. వాళ్ళు జాతి యొక్క చరిత్రని తిరగరాస్తారు. అందుకే మహాభారతంలో కృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలనం చెయ్యడము అంటే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపాలని దిద్దుకుని మనం కూడా సమున్నతమైనటువంటి లక్షణములను అలవాటు చేసుకోవడానికి కావలసినటువంటి మార్గం గురించి అధ్యయనం చెయ్యడమే. అంతే అవుతుంది. అంతటి దార్శనికుడు కృష్ణ పరమాత్మ. ఈ మాట బలరాముడితో చెప్పాడు. బలరాముడు చాలా సంతోషించాడు. ఈలోగా కర్ణార్జునుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు భయంకరమైన యుద్ధం చేశారు. దేనికి యుద్ధం? ఏ కారణానికి యుద్ధం చేయాలి అంటే ఆ వచ్చిన పిల్లవాడు మత్స్యయంత్రం కొట్టాడు, వీళ్ళు కొట్టలేకపోయారు. అంటే వాళ్ళ సహజ లక్షణం ఏమిటి అంటే వాళ్ళు చెయ్యలేరు, ఇంకొకడు చేసిన దాన్ని ఓర్చలేరు. సృష్టిలో అందరి యందు ఈశ్వరుడు ఒకే రకమైన విభూతి పెట్టాడు. మనకన్నా గొప్పవాళ్ళు ఉండరు అనుకోవడం కన్నా అవివేకం లోకంలో ఇంకొకటి లేదు. ఎప్పుడూ ఈశ్వర సృష్టిలో మనకన్నా ప్రాజ్ఞులు, మనకన్నా చాలా గొప్పవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు జీవితంలో తటస్థపడితే అది ఒక అదృష్టంగా భావించాలి. ఆయన యందు అంత గొప్ప విభూతి ఉన్నది. అటువంటి వాణ్ణి చూడడం, అటువంటి వాడితో నాకు సహచర్యం కలగడం, ఆయనతో కలిసి మాట్లాడడం, ఆయన దగ్గర మెళకువలు నేర్చుకోవడం, ఆయన్ని చూసి నా పద్ధతుల్ని మార్చుకోవడం నాకు అవశ్య కర్తవ్యం అని భావించాలి తప్ప నాకన్నా ఆయన యందు విభూతి ఎందుకు ఎక్కువగా ఉంది అని అసూయ పెంచుకుంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏముంటుంది? అసూయ తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుందేమో కానీ నిన్ను మాత్రం ఆ స్థాయికి పైకి ఎత్తదుగా. నువ్వంత కీర్తివంతుడివి కాలేవుగా. అయినప్పుడు అది ఎలా అనుసరణీయమైన మార్గము? ఎన్ని మాటలు దెబ్బతిన్నా జీవితంలో దుర్యోధనాదులు విడిచిపెట్టనిది అదే. ఎందుకు భారతాన్ని పరిశీలిస్తారు అంటే ఆ ధోరణి మంచిది కాదు. అటువంటి ధోరణి జోలికి మనము వెళ్ళకుండెదము గాక. మన మనసుని మనం సువ్యవస్థితం చేసుకోవాలి. మన మనసుని మనమే మార్చుకోవాలి. ఉద్ధరేణ ఆత్మానాత్మానం అంటాడు కృష్ణుడు. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి తప్ప ఒకరిని వేరొకరు ఉద్ధరించలేరు. ఎవరికి ఆకలిస్తే వాళ్ళన్నం తినాలి, ఎవరికి దాహం వేస్తే వాళ్ళు నీళ్లు తాగాలి. ఎవడు జీవితంలో వృద్ధిలోకి రావాలనుకుంటున్నాడో వాడు మంచి అలవాట్లు నేర్చుకుని మంచి మార్గంలో ప్రయాణం చెయ్యాలి. అంతే తప్ప జీర్ణమునకు ప్రమాదమును కల్పించే పదార్థాన్ని తిని శరీరానికి బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? శరీరానికి బలం కావాలి అనుకుంటే బలమిచ్చే పదార్థాన్ని తినాలి. సుగుణములను అలవాటు చేసుకుంటే వ్యక్తిత్వము దిద్దబడుతుంది. ఎందుకు అర్జునుడితో యుద్ధం చేయడం అంటే దానికి అర్థమేమి ఉండదు. వాళ్లతో పాటు యుద్ధం చేసిన వాళ్ళల్లో శల్యుడు ఒకడు. ఆయన భీముడితో యుద్ధం చేశాడు. ఎందుకంటే ఆయనకి మల్ల యుద్ధం ఇష్టం. భీముడు ఎత్తి శల్యుడిని కింద పారేశాడు. చిత్రం ఏమిటంటే ఈశ్వరానుగ్రహము అన్న మాటకి అంత గొప్పతనం ఉంటుంది. ఇంత యుద్ధం జరుగుతున్నా వాళ్ళు ఎవరై ఉంటారన్నది వాళ్ళు గమనించలేకపోయారు. ఎందుకు గమనించలేకపోయారు అంటే ఐదుగురు లేరుగా, ఇద్దరేగా. ఇద్దరే ఉన్నారు కానీ ఐదుగురు లేరుగా. సాధారణంగా వాళ్ళు ఐదుగురు లేకుండా ఉండదుగా. ఐదుగురు ఉండాలిగా, ఇద్దరేగా కనపడుతున్నారు.
అలా వాళ్ళు అనుకోవాలని ధర్మరాజు గారు వెళ్ళిపోయాడు నకుల సహదేవులతో. అది ఆయన బుద్ధి వైభవం. ఆయనకి ఆ ఆలోచన తట్టింది అంటే ప్రచోదయాత్, ఆ బుద్ధిని కల్పించినవాడు పరమాత్మ. ఆయన ఎక్కడో లేడు, అక్కడే ఉన్నాడు. అటువంటి బుద్ధి ఎందుకు వస్తుంది? మంచి గుణముల వలన వస్తుంది. ఆ మంచి గుణములు కానప్పుడు ఆ బుద్ధి ఎందుకు వస్తుంది? అసూయ ఒకటే మిగులుతుంది. అందుకే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడు అన్న విషయాన్ని కర్ణుడు గుర్తు పట్టనే లేకపోయాడు. కానీ ఆయన ఉద్దేశ్యం ఏమిటి, ఆభిజాత్యం ఏమిటి, ఆయన యొక్క అహంకారం ఏమిటంటే నేను కర్ణుణ్ణి కాబట్టి నాతో యుద్ధం ఏం చేస్తాడు? ఈ అస్త్రం కాకపోతే ఇంకో అస్త్రం వేస్తాను. పట్టుబడిపోతాడు. పట్టుబడితే ఏం చేస్తావు? ఏమో మనసులో ఏ దుర్బుద్ధి ఉందో మనం చెప్పలేము. ద్రౌపది తమకు దక్కలేదు కాబట్టి ఆయనకు దక్కింది కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు. అందుకు కాకపోతే యుద్ధం ఇంకెందుకు? కాబట్టి అదే పనిగా అస్త్రప్రయోగం చేస్తూనే ఉన్నాడు కర్ణుడు. ఎన్ని అస్త్రములను ప్రయోగించాడో ధీటుగా వాటికి సమానమైన అస్త్రప్రయోగం చేసి కర్ణుణ్ణి నిగ్రహించాడు అర్జునుడు. రామాయణంలో రాముడిలా భారతంలో కృష్ణుడు ఉండడు. సర్వసమర్థతను అణువణువున అడుగడుగున నింపుకుని ఉంటాడు. అందుకే పాండవులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు ఏదో పర్ణశాలలో ఉన్నారు. ఎవరితో వెళ్ళాడు? బలరాముడితో కలిసే వెళ్ళాడు. లోకంలో ఒక విశేషం ఉంటుంది. ఏదైనా ఒకటి చెప్పే ముందే దాని గురించి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఉండాలి. బలరాముడికి చెప్పాడు, వెళ్ళిపోయారు ముగ్గురు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, 5గురు పాండవులని చెప్పాడు. ఇప్పుడు తనకి చూడకుండా ఉండలేడు. ఆయన ప్రేమ అటువంటిది. ఎందుకంత ప్రేమ అంటే బంధుత్వము వలన కాదు, వాళ్ళ ధర్మానుష్ఠాన బలము వలన. పాండవులు పరమధర్మాత్ములు. అంత ధర్మాత్ములైనటువంటి పాండవులను చూడకుండా ఉండలేని బలహీనత భగవానుడి. అంటే దీని వలన పూనికి ఎవరికి కలగాలి? ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు భగవంతుణ్ణి చూడటం కాదు, వాణ్ణి చూడకుండా భగవంతుడు ఉండలేడు. కాబట్టి ఇప్పుడు ఆయనే బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ అన్నయ్య నువ్వు వద్దులే, నేను ఒకసారి అలా వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడెక్కడైనా ఉండు అన్నాడు అనుకోండి. అంత అమాయకుడా బలరాముడు? పసిగట్టలేడా? అప్పుడు ఏమనుకుంటాడంటే నేను వస్తే ఏదో అవుతుందనే తను ఒక్కడే వెళ్ళి మాట్లాడొచ్చాడు. అన్నదమ్ముల మధ్య వైరం వస్తుందా? అంత దూరదృష్టి లేనివాడా? బలరాముడు కూడా వచ్చి చూసి గుర్తుపట్టినంత మాత్రము చేత వచ్చినటువంటి అప్రయోజనము ఏమీ లేదు. ఇప్పటికి ఈ సందర్భంలో ఏ విధమైనటువంటి అపకారము జరగదు పాండవులకి. అందుకే బలరాముడితో కలిసే వెళ్ళాడు. అది పర్ణశాల, చిన్న పాక. అందులో 5గురు, కుంతీదేవి, ద్రౌపది. ఇప్పుడు ఆమెను కూడా తీసుకొచ్చారుగా, అక్కడ ఉన్నారు. ఉంటే వెడుతూనే చూశాడు కృష్ణ పరమాత్మ. కానీ ఆ సందర్భాన్ని మహానుభావుడు నన్నయ్య గారు వర్ణించినటువంటి తీరు పరమాద్భుతం. ఆయన అన్నారు, రాజత్కీర్తులు వచ్చి కాంచిరనఘుల్ రాముండు కృష్ణుండు అయ్యజామీఢు అజాతశత్రు నృపలోకారాధ్యు ఉజ్జద్గుణ భ్రాజిష్ణున్ తమ మేనయత్త కొడుకున్ బాలార్కతుల్యోజ్వల తేజున్ భ్రాతృచతుష్క మధ్యగతు కౌంతేయాగ్రజున్ ధర్మజున్. సాధారణంగా ఏం చెప్పాలి? ఆ పర్ణశాలలోకి వెళ్ళిన తర్వాత 5గురిని చూశాడు, మేనత్త కుంతీదేవిని చూశాడు, ద్రౌపదీదేవిని ఒకవేళ అక్కడ ఉంది కాబట్టి చూశాడు అని అనాలి. కానీ అలా చూడలేదుట కృష్ణుడు. పద్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నన్నయ్య గారు అంటున్నారు, రాజకీర్తులు వచ్చి కాంచిరనగుల్ రాముండు కృష్ణుండు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు ఆ పర్ణశాల లోపలకు వచ్చారు. వచ్చి చూశారు. ఎవరిని చూశారు? కంటికి చూడడం ధర్మం కదా. ఇంతకాలం తర్వాత చచ్చిపోయారు అనుకున్న వాళ్ళందరూ కనపడితే సంతోషంగా అందరి వంక ఇలా చూస్తారా? చూడరా? అలా చూడలేదుట ఆయన. అందరి వంక చూడలేదుట. ఎవరిని చూశాడు అంటే అయ్యజామీఢు. అజామీఢుడు అనబడేటటువంటి ఒక మహారాజు ఏ వంశంలో వచ్చాడో ఆ వంశంలో వచ్చినటువంటి వారు, ఆ వంశంలో మహాపురుషులు ఉంటే వాళ్ళ పేరు చెప్తారు. అజామీఢుడు ఆ వంశంలో గొప్పవాడు. అందుకని ఆ అజామీఢుని వంశంలో వచ్చిన వాణ్ణి, అజాతశత్రువుని,
అంటే మరి ధర్మరాజుకి శత్రువులు లేకపోవడం ఏమిటండి, అక్కడ ఉన్నారు కదా అంటారేమో. వాళ్ళ దృష్టిలో ధర్మరాజు శత్రువు, ధర్మరాజుకి శత్రుభావన లేదు. అది ఆయన గొప్పతనం, ధర్మరాజు గారి గొప్పతనం అక్కడ ఉంది. అయ్యజాత శత్రు నృపలోకారాధ్యు. ఇది చాలా పెద్ద మాట కదండి. అన్నయ్య గారు అంటున్నారు, నృప అంటే రాజు, నరపతి, రాజుల యొక్క లోకమునకంతటికీ కూడా ఆరాధ్యుడు. అంటే ఈ రాజులందరి చేత కూడా ఈయన సేవింపబడుతూ ఉంటాడు. ఎవరి గురించి చెప్తున్నారు అసలు? అక్కడ అలాంటివాడు ఎవడున్నాడా పర్ణశాలలో? అలాంటివాడు అయితే పర్ణశాలలో ఎందుకుంటాడు, తాకలో ఎందుకుంటాడు? అంతఃపురంలో ఉండాలి. నృపలోకారాధ్యు ఉజ్జద్గుణ భ్రాజిష్ణుం. అద్భుతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. తమ మేనయత్త కొడుకున్, బలరామకృష్ణులు వాళ్ళ మేనత్త కొడుకుని చూస్తున్నారు. బాలార్క తుల్యోజ్వల తేజున్. బాలార్కుడు, బాలసూర్య బింబం ఎలా ఉంటుందో అటువంటి తేజస్సు కలిగిన వాణ్ణి. భ్రాతృ చతుష్క మధ్యగతు. ఇటుపక్క ఇద్దరు తమ్ముళ్ళు నిలబడితే మధ్యలో కూర్చున్నటువంటి వాణ్ణి. అంటే ఒక పక్క భీమార్జునులు, ఒక పక్క నకుల సహదేవులు ఉండగా మధ్యలో కూర్చున్నవాణ్ణి. కౌంతేయాగ్రజున్, కుంతీదేవి యొక్క పెద్ద కొడుకుని. ధర్మజున్, ధర్మరాజుని చూశారు. అదేమిటి, పాండవులందరినీ చూడలేదా? చూడరా? మేనత్తని చూడరా? ఒక్క ధర్మరాజునే అలా చూశారా? అప్పుడు మిగిలిన వాళ్ళకి చూసావా, ధర్మరాజుని ఒక్కడనే చూశాడు, మనం వంక కూడా చూడలేదంటే వాళ్ళకి కొంచెం బాధగా ఉండదా? అన్నిటినీ మించి ధర్మరాజు నృపలోకారాజ్యుడు ఎలా అయ్యాడు? అసలు రాజ్యం ఏదైనకి ఇప్పుడు? మిగిలిన రాజులు ఆయన్ని సేవించడం ఏమిటి అంటే, మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. పాండురాజు గారు సంతానాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదట తనకి పెద్ద కొడుకైనటువంటి వాడు పరమ ధర్మాత్ముడైన వాడు కావాలి అని కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? వెనక ఎన్ని ఏనుగల బలమున్నవాడైనా, వాయుసుతుడైనా, ఇంద్రుడి యొక్క కుమారుడైనా, గాంధీవం పట్టుకోగలిగిన వాడైనా, అక్షయ బాణతూడీరములు వెనక కట్టుకోగలిగిన వాడైనా, రెండు చేతులతో బాణములు ప్రయోగించగలిగిన వాడైనా, సకల శస్త్రాస్త్రములు తెలిచున్నవాడైనా, ధర్మము ముందు లేకపోతే నశించిపోతుంది. ధర్మము ముందుంటే రక్షింపబడుతుంది. అందుకే ముందుకి ధర్మాన్ని పెట్టుకున్నాడు. తాను లేకపోయినా, అప్పటికే శాపగ్రస్తుడు, పెద్దన్నగారు తండ్రి అవుతాడు కాబట్టి ఆ తండ్రిని వీళ్ళు అనుగమిస్తారు పెద్దన్నగారిని. పెద్దన్నగారు ధర్మాత్ముడైన తమ్ముళ్ళు కాపాడబడతారు. ఈ జాతి ధర్మానికి పట్టాభిషేకం చేసింది. కాబట్టి ఈ నలుగురు ధర్మాన్ని వెంట తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అన్నగారు ఏం చెప్పాడో అది పరమ ప్రయోజనం. అంటే అన్నగారి కోరిక తీరింది, వాళ్ళ కోరిక తీరింది. అన్నగారు పట్టాభిషేకం పొందాడు, వాళ్ళు పొందారు. అన్నకి రాజ్యం వచ్చింది, వాళ్ళకు వచ్చింది. అన్న సుఖపడ్డాడు, వాళ్ళు సుఖపడ్డారు. అన్న కష్టపడుతున్నాడు, వాళ్ళు కష్టపడుతున్నారు. ఆయనకి కానిది వాళ్ళకి అవదు. వాళ్ళకి అక్కర్లేనిది ధర్మరాజుకి అక్కర్లేదు. వాళ్ళు సంతోషపడితేనే ధర్మరాజు సంతోషపడతాడు. అంటే ఇప్పుడు ధర్మరాజు వంక చూస్తున్నాడంటే కృష్ణ భగవానుడి యొక్క ప్రసన్నమైన దృక్కులు వెళ్ళి ధర్మరాజు మీద పడ్డాయి. పడిన తరువాత తొందరలో ఆయన రాజరికానికి వెళ్ళి రాజసూయాగం చేస్తాడు. రాజులందరూ వచ్చి ఆయన్ని సేవిస్తారు. ఆ తర్వాత వెంటనే రాజసూయాగం చేశాడా లేదా? రాజ్యాన్ని పొందాడా లేదా? హస్తినాపురానికి పిలిచి మరీ ఇచ్చాడా లేదా? ఖాండవ ప్రస్థాన్ని కట్టాడా లేదా? కట్టిన తరువాత మహానుభావుడు అద్భుతమైన రాజసూయాగాన్ని చేశాడా లేదా? అంటే భగవంతుని యొక్క అనుగ్రహ దృక్కులు ఎప్పుడు పడ్డాయో అప్పుడే మన భవిష్యత్తు బంగారు బాటని ఏర్పాటు చేసుకుంటోంది అని గుర్తు. అందుకే అందరి వంక చూడక్కర్లేదు, ధర్మరాజు వంక చూశాడు అంటే అది ఒక్క ధర్మరాజుకే కాదు అభ్యున్నతి, అందరికీ అభ్యున్నతి కలగడానికి ధర్మరాజు వంక చూశాడు. అలా కనపడ్డాడు కృష్ణ పరమాత్మకి. ఒక వ్యక్తి కనపడేటప్పటికి పరమేశ్వరుడు ప్రసన్నుడై చూస్తాడా? అది జన్మధన్యత. నేను ఎంతసేపు కూర్చుంటే మాత్రం ఆయన నా వంక చూడనప్పుడు ప్రయోజనం ఏముంది దానివల్ల? మనం చూడడం కాదు, ఆయన చూడడం సంతోషం. ఆయన ఎవరిని చూస్తున్నాడు? ఎవరి పట్ల ఆనుకూల్యత ప్రదర్శించాడు? పైకి కటిక దరిద్రులు కానీ ధర్మాత్మలు. ఆయన చూపు వెతుక్కుని వెళ్ళి వాళ్ళ మీద పడింది.
వాళ్ళు రాబోవు కాలంలో సకల రాజలోకము చేత సేవింపబడవలసిన వాళ్ళు. నీటిలో దుంప ఉంటుంది, నీటిలోనే చాప ఉంటుంది, నీటిలోనే కప్ప ఉంటుంది, నీటిలోనే పీత ఉంటుంది. తామర దుంప ఎప్పుడు వచ్చిందో అంతకన్నా ముందు నుంచి చేపలు కప్పలు పీతలు ఉన్నాయి. తామర తూడు పుట్టినప్పుడు ఇవి ఉన్నాయి. తామర తూడు నీటి పైకొచ్చినప్పుడు అవి ఉన్నాయి. తామర మొగ్గ పుట్టినప్పుడు అవి ఉన్నాయి. తామర పువ్వు వికసించినప్పుడు అవి ఉన్నాయి. తామర పువ్వులో తేనుందని మాత్రం వాటికి తెలియదు. ఎవరికి తెలుసో తెలుసా? ఇక్కడి వాడు కాడు, ఎక్కడి వాడు. పక్కన అరణ్యంలో ఉందొక తుమ్మెద. ఆ తుమ్మెదకి తెలిసి తామర పువ్వులో తేనుందని. అది వెతుక్కుంటూ వచ్చి తామర పువ్వు మీద వాలి తేనె తాగింది. పక్కనున్నాయని కప్పలు తాగుతాయా, చేపలు తాగుతాయా, పీతలు తాగుతాయా? పక్కనున్నట్టు కనపడతాయి. తాగడం వాటి జన్మలో వాటికి రాదు. అనుబంధము అంటే ఏం చెప్తారంటే తామర పువ్వు పీత, తామర పువ్వు కప్ప, తామర పువ్వు చేప పక్కనున్నంత మాత్రము చేత చెప్పబడదు. ఏది చెప్పబడుతుంది అంటే లోకంలో తామర పువ్వు భ్రమరము ఈ రెండే చెప్పబడతాయి. పువ్వు తుమ్మెద అంటాం తప్ప పువ్వు కప్ప, పువ్వు చేప, పువ్వు పీత అంటామా? అనం. అలాగే కృష్ణ పరమాత్మ ఎంతకాలం తర్వాత ఆది పర్వంలో పాండవులకు కనపడ్డాడు? పాండవులు ఎప్పుడు కృష్ణుణ్ణి చూశారు? అంత గొప్ప అనుబంధం వాళ్ళ మధ్య ఎందుకు ఏర్పడింది అన్న ప్రశ్న తేకండి. అది తామర పువ్వుకి తుమ్మెదకి ఉన్న సంబంధం. అంతకుముందు ఎందరెందరో పక్కన ఉండొచ్చు, వాళ్ళకి పాండవులు ఎవరో అర్థమయ్యే అవకాశం ఉండదు. వాళ్ళ ధర్మం ఏమిటో వాళ్ళకి తెలియదు, వాళ్ళ వైభవం ఏమిటో వాళ్ళకి తెలియదు, వాళ్ళతో కలిసి ఉన్న అదృష్టం ఏమిటో వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళతో కలిసి బ్రతకడం జీవితాంతం చేత కాలేదు. రాజ్య విభాగం చేసుకోలేకపోయారు, సంతోషంగా అన్నదమ్ములమని బ్రతకలేకపోయారు. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు, మడిసిపోయారు. అందుకే పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మకి ఉండేటటువంటి అనుబంధము అంత గొప్ప అనుబంధము. తదనంతర కాలమునందు ద్రౌపదీదేవి యొక్క వివాహం జరిగింది. అప్పటికి బలరామకృష్ణులు వెళ్ళిపోయారు. ఎక్కడి వరకు ప్రయోజనమో అక్కడి వరకే ప్రయోజనం. ఇది బాగా గమనించాలి. ఎంత బాగా పరిచయం ఉన్నవాడైనా అయి ఉండొచ్చు, ఎంతసేపు అవసరమో అంతసేపే అక్కడ ఉండాలి. అది దాటి మీరు ఉన్నారనుకోండి, మీరు బరువు అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకో తెలుసా? ఆయన పని ఆయనకుంటుంది, మీ పని మీకుంటుంది. మీ పని మానుకోవడం మీకు తప్పు, ఆయన పనికి అడ్డెళ్ళడం కూడా మీకు తప్పు. అందుకే ఎంతసేపు ఎక్కడ ఉండాలో అంతసేపే ఉండాలి తప్ప అది దాటి ఉండకూడదు. అలా ఉండడం మంచి లక్షణం కాదు కూడా. అది అందరికీ అబ్బేటటువంటి గుణం కాదు. టైం మేనేజ్మెంట్ అని ఇవాళ ఏదో పెద్ద విషయం చెప్తారు. కృష్ణుడి కన్నా టైం మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారా? ఏం చెయ్యాలో అది చేశాడు. నేను ఇంత చేశానని ఏమైనా చెప్పాడా? అక్కర్లేదు, చెయ్యడం నా కర్తవ్యం అనుకున్నాడు. జరిగినది కనపడుతుంది. మీరు వెతుక్కోవాలి, ఎవడు చేశాడు నాకు ఈ ప్రయోజనాన్ని. వాడు ప్రాజ్ఞుడు, వాడు పండినవాడు. అందుకే నేను చేశానని కృష్ణుడు చెప్పడు. నీకు భగవంతుడు ఒక శక్తిని ఇచ్చిన తర్వాత ఒకరికి ఒక ఉపకారం చెయ్యగలిగితే అది నీకు తృప్తినివ్వాలి తప్ప అది 10 మందికి చెప్పుకోవలసిన అవసరం లేదు. అంతకన్నా ఆయన ఉండడు, ఎందుకంటే అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ ఉన్నాడు అనుకోండి, మీరే ఆలోచించండి. బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి ఏదో పర్ణశాలలోకి వెళ్ళారట, అక్కడే ఉంటున్నారట వారం రోజుల నుంచి అని తెలిసింది అనుకోండి. కౌరవులకి కనిపెడతారా? కనిపెట్టరా? ఉండి ఏం సాధించినట్టు? గ్రహించినది కంటితో చూసి ఆనందపడ్డావు, 2 మాటలు మాట్లాడావు, విడిపోయావు, చాలు. హృదయములు మాట్లాడుకున్నది పుస్తకములలో రాయడానికి వీలు లేనంత ఉంటుంది. నోటితో మాట్లాడుకున్నది ఒక కాగితం మీద 4 వాక్యాలతో రాయడానికి సరిపోయినంత కూడా ఉండదు. హృదయాలు మాట్లాడుకున్నది వ్రాయడానికి పుస్తకాలు సరిపోవు. కబీర్ దాస్ గారు అదే అంటాడు, ధరతీ సబ కాగజకరవు లేకిని సబ బనరాయ్ సాత సమందికి మసికరవు హరిగుణ లిఖాన జాయ్ అన్నాడు. నేను ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని, సప్త సముద్రాల్ని సిరా చేసుకుని, అరణ్యములలో ఉన్న చెట్లన్నిటినీ తీసుకొచ్చి కలం చేసుకున్నా నేను ఆ కలంతో హరి యొక్క గుణములను వ్రాయలేను అన్నాడు. పదార్థములు ఎందుకు సరిపోలేదు అంటే ఆయన హృదయమునందుండేటటువంటి భావనకి ఈ పరికరములు సరిపోవు రాయడానికి. అది ఒక గొప్ప విశేషం. అది పాండవులు కృష్ణుడు కలుసుకున్నటువంటి సన్నివేశంలో
ఆయన అనుగ్రహం. పాండవులు ఎక్కువ మాట్లాడకపోవడంలో వాళ్ళ వినయం, వాళ్ళ విధేయత అర్థం అవుతాయి. మాట్లాడడం చేతకాక మాట్లాడని వాళ్ళు పాండవులు కారు, అంతకన్నా ఎక్కువ చెప్పుకోవడం చేత కానివాడు కృష్ణుడు కాడు. కానీ చేసినది చెప్పకుండా ఉండి అనుగ్రహించి ఎంతసేపు ఉండాలో అంతసేపే ఉండి వెళ్ళిపోవడంలో కృష్ణుని దార్శనికత, అలాగే ప్రవర్తించడంలో పాండవుల యొక్క వినయం ద్యోతకమవుతాయి. అది పరిశీలించినప్పుడు మన జీవితంలో మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనకు అర్థం అవుతుంది. ద్రౌపదీదేవి యొక్క వివాహం జరిగింది. జరిగేటప్పటికి తెలిసిపోయింది లోకానికి వాళ్ళు పాండవులు అన్న విషయం. ఎందుకంటే అప్పటికి వ్యాస భగవానుడు వచ్చి చెప్పేశాడు వాళ్ళు పాండవులు అని చెప్పేశాడు. దృష్టజ్యుమ్నుడు వచ్చి పరిశీలించాడు, చాటుగా ఉండి తెలుసుకున్నాడు. కాబట్టి ద్రౌపదీదేవి వివాహ సమయానికి మాత్రం పాండవులకు కట్న కానుకలనన్నిటినీ కూడా బలరామకృష్ణులు ద్వారకానగరం నుంచి పంపించారు. మానవీయ సంబంధములు అన్న మాటకి పట్టాభిషేకం చూసారా? కాశీలో ఆ చింతామణి గణపతి దేవస్థానం నిర్వహించేటటువంటి ఆయన పరిచయం అయ్యారు. ఆయన ఓ మాట అన్నారు, మా నాన్నగారు ఎప్పుడైనా కానీ ఊరు వెళ్ళరండి గంగా స్నానం పోతుందని, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఏ ఊళ్ళోనైనా ఎవరింట్లోనైనా అన్నం తింటే ఆయన ఎంత జ్ఞాపకం పెట్టుకుంటారంటే వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆయనని పిలవకపోయినా ఆయన వాళ్ళకి బహుమానము పంపిస్తారు. ఎందుకని అంటే వాళ్ళింట అన్నం తిన్నాను రా అంటారు ఆయన. అంత జ్ఞాపకం పెట్టుకుంటారు. అది కృతజ్ఞతాభావము, అనుబంధము అన్న మాటకు అర్థం. ద్రౌపదీ వివాహమునకు బలరామకృష్ణులు రాకపోయినా బలరామకృష్ణులు కానుకలు పంపించారు. అంటే ఎంత వాత్సల్య బుద్ధో, ఎంత అనురాగమో, ఎంత ఆత్మీయతో భగవానుడు కూడా ఆ మనుష్యుల మధ్య సంబంధాలకి ఎంత పెద్దపీట వేశాడో మనకు అర్థం అవుతుంది. కాబట్టి అలా మనం కూడా బ్రతకడం నేర్చుకోవడం రావాలి అని భారతాన్ని మనకిచ్చారు తప్ప ఎప్పుడో జరిగిపోయిన కథ కింద చదువుకోండి అని ఇస్తే అది దేశకాలములతో సంబంధం లేకుండా మనిషికి అన్ని గుణములను ఇచ్చి జీవితాన్ని దిద్దగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి గ్రంథం. రామకృష్ణ పరమహంస సత్పురుష సహవాసం గురించి ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఏనుగు ఎవ్వరి మాట వినకపోవచ్చు. అది ఇంతకు ముందు మహాబలిష్టమైనటువంటి ఏనుగు. ఇప్పుడంటే ఒక మావటి దగ్గర ఉంది కాబట్టి కొంచెం సూక్షించింది, అది స్వేచ్ఛగా తినే అవకాశం లేకపోవచ్చు. అయినా దాని సహజమైన లక్షణం దానికి ఉంటుంది. అది అలా వెళ్ళిపోతోంది అనుకోండి, ఆ అరటి చెట్టుకు గెల ఉంటే దాన్ని పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తుంది. కంచిలో కామాక్షి పరదేవత సుప్రభాత వేళ అవగానే అమ్మవారికి సుప్రభాతంలో తలుపులు తెరిచే ముందరే తీసుకొచ్చి ముందు ఒక ఆవుని నిలబెడతారు. దాని వెనక ఏనుగు వస్తుంది. ఆ ఆవు అమ్మవారి వైపు పృష్ఠభాగం ఉంచుతుంది. కామాక్షి పరదేవత దేవాలయ తలుపులు తెరవగానే ఆవిడ మొదటి దృష్టి వెళ్ళి ఆ గోవు యొక్క పృష్ఠభాగం మీద పడుతుంది. పృష్ఠభాగాన్ని పూజ చేస్తారు. ఏనుగు అక్కడికే వచ్చి నిలబడుతుంది. ఈ ఆవు వెళ్ళిపోతే గజ పూజ చెయ్యాలి. ఈ ఏనుగు ఏం చేస్తుంటుందంటే ఆవుకి పెట్టడం కోసం తెచ్చినటువంటి పళ్ళు అవి అక్కడ పెడితే అది అక్కడ నిలబడ్డా తొండం చాపితే అందుతుంది కదా, కొంచెం ఒళ్ళు చాపి తొండం చాప బుట్ట అందుకునే ప్రయత్నం చేస్తుంది. మావటి చేతిలో ఉన్న అంకుశంతో ఇలా అంటాడు, తొండం వెనక్కి తీసేస్తుంది. సత్పురుష సహవాసానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి రజోగుణ తమో గుణములకు సంబంధించినటువంటి వాసన బలం విరుగుతుంది. ఆయనతో కలిసి తిరగడంలో అద్భుతమైనటువంటి పుణ్యకార్యములు చేయగలుగుతాడు. మనసు సాత్వికమవుతుంది. సమాజ హితము కొరకు ప్రవర్తిస్తాడు. కీర్తిని సంపాదించుకుంటాడు. మంచి మర్యాద అనే 2 పదములు జీవితంలో బాగా అన్వయమవుతాయి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, కోట్ల రూపాయలు పోయినా పర్వాలేదు, సత్పురుష సహవాసాన్ని మాత్రం జీవితంలో వదిలిపెట్టుకో. కోట్ల రూపాయలు పోతే మళ్ళీ సంపాదించగలవేమో, ఒక్కసారి సత్పురుష సహవాసము జారిపోతే ఇక నీకు మళ్ళీ లభిస్తుందన్న విశ్వాసము మాత్రము ఉండదు. అది ఎన్ని జన్మల తర్వాతో లభించాలంతే. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు భజగోవిందం చేస్తూ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. ధర్మాత్ములతోడి విడిపోవడం ఆపదలను కొని తెచ్చుకోవడం,
ధర్మాత్ములతోడి కలిసి ఉండడం భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడై ఆపదలు దాటడానికి కవచాన్ని కట్టుకోవడం. అందుకే విదురుడితో కలిసి ఉన్న పాండవులు పరమధార్మికుడైనటువంటి వాడితో కలిసి ఉన్నారు. అటువంటి ధార్మికుడి యొక్క రక్షణలో ఉన్నవారిని చెనకడం సాధ్యం కాదు. అందుకే విదురుడితో వెళ్ళడం శుభ పరంపరలకు నాంది. పరమధర్మాత్ముడైన వ్యక్తి ఒక సంకల్పం చేశాడనుకోండి, వాళ్ళు బాగుండాలి అనుకున్నాడు అనుకోండి, ఈశ్వరుడు అంగీకరించి సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన 10 మందిని మోసగించి బ్రతకాలనుకునేవాడు కాదు, 10 మంది సంతోషంగా ఉండడం కోసం బ్రతికేవాడు. ఆయన జీవితం త్యాగమయమై ఉంటుంది. ఎవడి జీవితము త్యాగమయమై ఉంటుందో అటువంటి వాడి యందు ఈశ్వరుడి యొక్క అనుగ్రహ దృక్కులు ప్రసరిస్తాయి. త్యాగేనైకే అమృతత్వమానసు అంటుంది వేదం. అందుకే అటువంటి ధర్మాత్ముడైనటువంటి విదురుడితో వీళ్ళు కూడి ఉండడం, వీళ్ళు శుభ పరంపరలు పొందడానికి నాంది వాక్యం. కాబట్టి ఎందుకు భయపడతారు? మీరు ఈ విదురుడితో పంపండి. కృష్ణ పరమాత్మ ఏ మాట చెప్తాడో ఆ మాటని మనం జీవితంలో ఒడిసి పట్టుకోవాలి. అది కేవలం పాండవుల వరకు అన్వయము అని అనుకోకూడదు. మన జీవితంలో కూడా అందుకే అందరికన్నా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఎవరి విషయంలో అంటే ధార్మికుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతోడి సహవాసము తెగిపోకుండా చూసుకుంటూ ఉండాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.